టీజర్‌లోనే ఇన్ని రకాల ట్విస్టులు అయితే ఇచ్చారనమాట. సో, చాలా వెరైటీగా ఉంది. అలాగే అన్ని వుడ్స్ నుంచి మాక్సిమం కవర్ చేశారని చెప్పొచ్చు. గట్టి ప్లానింగే అంటారు కదా! అలాగే ఉంది. సో, దేని గురించి మనం మాట్లాడుతుంది అంటే మాత్రం కన్నప్ప టీజర్ అండి. సో, మంచు విష్ణు గారైతే హీరోగా నటించారు. అలాగే ఇంకా హీరోలు చాలామంది ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అన్ని వుడ్లు కవర్ చేసేసారనమాట. సో, మోహన్ లాల్ గారు గానీ, లేదంటే శరత్ కుమార్ గారు గానీ, అక్షయ్ కుమార్ గారు, అలాగే మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు గానీ అందరినీ కవర్ చేశారనమాట. కాకపోతే చిన్న ట్విస్ట్ టైప్‌లో ఏం పెట్టారు అంటే, మనకి స్టార్టింగ్ గమనిస్తే గనక చంద్రుడు గానీ, లేదు అంటే ఆ కంఠం గానీ, 3 నామాలు గానీ, అవన్నీ చూపిస్తుందేమో ఫేసు అక్షయ్ కుమార్ గారిది క్లియర్ కట్‌గా అర్థమవుతూ ఉంది. సో, శివుడిగా అయితే ఆయన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ఇంకొక వైపేమో 3 నామాలు పవర్‌ఫుల్‌గా నడుచుకుంటూ వస్తున్నదేమో మన ప్రభాస్ గారని తెలుస్తూ ఉంది. సో, మరి ఒకవైపు శివుడిగా అక్షయ్ కుమార్ గారిని చూపిస్తూ ఉన్నారు. ఇంకొక వైపేమో మరి ప్రభాస్ గారిని చూపిస్తూ ఉన్నారు. అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మాత్రం డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. కాకపోతే అన్నీ మిక్స్ చేసి అయితే పెట్టారు. సో, టీజర్ మీద అయితే చెప్పాలి అంటే మాత్రం ఓకే. గ్రాఫిక్స్ అది బాగానే మెయింటైన్ చేశారు. మ్యూజిక్ అది బాగానే మెయింటైన్ చేశారు. అందరినీ కొంచెం కొంచెంగా చూపిచ్చారు. అంటే ఇది చూస్తూ ఉంటే తెగల మధ్య గొడవ టైప్‌లో అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మహాభారతంలో మనకి దుర్యోధనుడిగా అయితే ఒక ఆయన నటించారు కదా! సీరియల్ వచ్చింది మా టీవీలో. అంటే అందరి టీవీలో వచ్చిందిలెండి. మా ఛానల్‌లో అయితే వచ్చింది కదా! స్టార్ మాలో. సో, అందులో దుర్యోధనుడిగా నటించిన ఆయన ఇందులో కూడా నటించాడనమాట. సో, ఆయన తమ్ముడినే చంపాడు అని చెప్పి మన విష్ణు గారిని చూపిస్తూ ఉన్నారు. మరి అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి అంతమంది యాక్టర్స్‌ని తెచ్చారా? లేకపోతే ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. కాకపోతే నాకైతే ఒక ఒపీనియన్ వచ్చింది. అది మూవీ రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. 100% అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఇంకా ట్రైలర్ అది ఉంది కాబట్టి ఫుల్‌గా మనం జడ్జ్ చేయలేము. కాకపోతే ఒక ఒపీనియన్ అయితే వచ్చింది టీజర్ చూసిన తర్వాత. సో, మీరు కూడా చాలామంది గెస్ చేసేస్తారు ఆ ఒపీనియన్ ఆటోమేటిక్‌గా. అనిపిస్తది కూడా మీకు కూడా. ఒకసారి టీజర్ అయితే చూడడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ టైప్‌లో కూడా కొన్ని సీన్స్ ఉండేలా అయితే తెలుస్తూ ఉన్నాయన్నమాట. మరి మంచు విష్ణు గారికి ఈ మూవీ నుంచైనా కొంచెం యావరేజ్ హిట్ అలా పెరుగుతారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో, విష్ణు గారు అయితే బాగానే కష్టపడ్డారు. మోహన్ బాబు గారు బాగానే ఖర్చు పెట్టారు. మరి మూవీ ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయ్యాకైతే రివ్యూ చేసి చెప్దాము. సో, టీజర్ అయితే మాత్రం ఇది బాగానే ఉంది. అంటే యాక్టర్స్, ఫైట్స్ ఇవే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. మరి యాక్షన్ వరకు చూపించారు. మిగతా స్టోరీ అయితే మాత్రం మనకు ట్రైలర్‌లో అర్థమైపోద్దనమాట. సో, ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.